హలో అండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ అండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ లడ్డు బెల్లంతో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఇలా రవ్వ కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని 7 నుంచి 10 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అండి. ఇలా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లో 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఎలాంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బెల్లం పానకం రవ్వ మిశ్రమానికి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మనకు రవ్వ మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వను తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే అండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రవ్వ లడ్డు, ఎలాంటి పంచదార వాడకుండా బెల్లంతో చేసుకొని నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ లడ్డు అండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.